డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తొలి రోజు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్యాపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ వివిధ ఆర్డర్లపై సంతకం చేశారు. అంతేకాదు WHO నుంచి అమెరికా వైదొలుగుతుందని ప్రకటించారు. అమెరికా WHO నుంచి వైదొలిగితే ఏవైనా ప్రాణాంతక వ్యాధులు ప్రబలితే ఆర్థిక సాయం అందదు. WHOకు అతిపెద్ద వనరు అమెరికానే. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా అమెరికా నుంచి ఏ నిధులు అందకుండా పోతాయి. ట్రంప్ తాజా ఆదేశాలతో ఈ సంస్థకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంది. 2024-25 బడ్జెట్లో US విరాళాలు 662 మిలియన్లున్నాయి. ట్రంప్ తన తొలి హయాంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒప్పందం ఒకవైపు మాత్రమే ఉందని, న్యాయంగా లేదని తెలిపారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. అంతేకాకుండా 6 శిక్షలను కూడా తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అంతేకాకుండా అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని US అటార్నీ జనరల్ను కూడా నిర్దేశించారు. ఈ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల టైంలో ట్రంప్ ప్రకటించగా తాజాగా ఆ దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అమెరికా అధ్యక్షుడు తనకు కావలసిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలాగే యుద్ధాల్లాంటివి జరిగినప్పుడు సంక్షోభాల నివారణ చేయడానికి ఈ ఆదేశాలు జారీ చేయొచ్చు. అమెరికాలో ఇప్పటికే వేల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అందరికన్నా అత్యధికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారని చెబుతారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొత్తం 220 ఆర్డర్లపై సంతకాలు చేశారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే ట్రంప్ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు.